హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భాను లాగ్స్. ఈరోజు అయితే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం చూడండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నోటిఫికేషన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటివి ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, టమోటాలు, అలాగే మామిడికాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు నూరుకోవాల్సి వచ్చింది. నేనైతే లేదు కాబట్టి మామూలుగా ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దీని బదులు పచ్చిమిరపకాయలు కూడా వాడుతారు. నాకు అవైలబుల్గా లేవు కాబట్టి అవి అయితే స్కిప్ చేసేసాను. నెక్స్ట్ అయితే చేపలు అనమాట. ఇదైతే బంగారు తీగ చేప. దీన్నైతే నేను ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్నాక ఇవైతే మనం ఇప్పుడు ఇందా చూపించాం కదా, అవైతే కట్ చేసేసుకున్నాము. ఇవైతే నేను చూపించిన సైజులోనే కట్ చేసుకోండి. పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి, చిన్న సైజులో అయితే కట్ చేసుకోకండి. అలాగైతే కట్ చేసేసుకున్నాము. నేను చూపించిన విధంగా కట్ చేసుకొని నెక్స్ట్ అయితే టమోటా కూడా కట్ చేసేసుకున్నాము. ఎప్పుడైనా సరే టమోటా కట్ చేసేటప్పుడు మనకి తొడిమ ఉంటుంది కదా, నేను చూపిస్తున్నాను చూడండి. ఆ తొడిమ అయితే మనమైతే పడేసేయాలి. అది ఎప్పుడు మనం వాడకూడదు. ఇదైతే పడేసేయాలన్నమాట. ఇప్పుడు ఎర్రగడ్డ ఎలా కట్ చేసుకున్నామో అలాగే సైజులో అయితే ఇప్పుడు కూడా కట్ చేసుకోవాలి. అలాగే అన్నీ అయితే మనం కట్ చేసేసుకున్నాము, మామిడికాయ కూడా. అలాగే ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ అయితే మనం స్టవ్ మీద దోరగా అయితే వేపుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్క స్పూనే అనమాట. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాము. మనం చేపల కూర వండేటప్పుడు ఎప్పుడైనా సరే కడాయి కొంచెం పెద్దదిగా ఎమ్ముగా ఉండాలన్నమాట, లేకపోతే చేపలు అనేటివి విరిగిపోతాయి. ఇవైతే వేసేసుకున్నాము. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనమైతే దోరగా అయితే వేపుకుందాము. ఇవైతే ఎప్పుడైనా చేపల కూర వాడేటప్పుడు ఈ గెంటి మాత్రం వాడకూడదు. ఎప్పుడైనా చిల్లులు గెంటే వాడాలి, లేకపోతే చేపలు విరిగిపోతాయి. కాబట్టి ఇవైతే దోరగా అయితే వేపుకుందాము. ఇవైతే వేగిపోయాయి కాబట్టి ఇవైతే ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. దీంట్లో అయితే నా స్టైల్లో అయితే నేనైతే తెల్లగడ్డ వాడతాను. కాబట్టి ఇది నెల్లూరు స్టైల్ కాబట్టి తెల్లగడ్డ వాడరు, కాబట్టి నేను తెల్లగడ్డ వాడట్లేదు. నెక్స్ట్ వచ్చి ఇవైతే మనం మళ్ళీ కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అవి ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత దీన్నైతే మనం దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. బాగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించిన తర్వాత మనం హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇవైతే త్వరగా వేగిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇదైతే మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడైతే దీంట్లోకి అయితే మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే వేసేసుకుందాము. టమోటాలు వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. టమోటాలు అయితే వేసేసుకుందాము. దీంతోపాటు టమోటాలు బాగా మగ్గాలంటే మనమైతే దీంతోపాటు కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే మగ్గనిద్దామండి పొయ్యి మీదనే. ఇప్పుడైతే మనమైతే ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. సరే, నేను ఎందుకంటే అల్లం పేస్ట్ కదా వాడాను, అల్లం పేస్ట్లో ఉప్పు ఉంటుంది. అలాగే నేను ఆల్రెడీ ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఉప్పు ఉంటుంది, కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు అయితే. ఇదైతే బాగా మగ్గనివ్వండి. మగ్గనివ్వించిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఒక పొడుపు కథ అయితే వేస్తాను. అలాగే మనం చింతపండు అయితే ఒక పిడికెడు చింతపండు అయితే నానేసి పెట్టుకోవాలన్నమాట. అయితే నానేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఒక పొడుపుగా తీస్తాను. బండ కింద చీకటి, ఇల్లంతా వెలుగు, బండ కింద చీకటి. తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. ఇల్లంతా వెలుగు, బండ కింద చీకటి. దానికి తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. ఇలాగైతే వేపుకోవాలన్నమాట. దీంట్లోకి అయితే ఇందాక చూపించాను కదా అల్లం వెల్లుల్లి పేస్టు, అదైతే ఇప్పుడైతే వేసేసుకుందాము మనమైతే.
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇందాక పచ్చిమిరపకాయ కూడా వేస్తానన్నాను కదా, అదైతే మనం ఫస్ట్ ఆయిల్లో ఆవాలు వేసిన వెంటనే పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోవాలి. నాకు పచ్చిమిరపకాయలు దొరకలేదు, అందుకైతే అది స్కిప్ చేసేసాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు మాడిపోతుంది కాబట్టి ఎక్కడ ఆపకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేసిన తర్వాత చూసారు కదా, మనకైతే బాగా అయితే మిక్స్ అయిపోయింది. స్మెల్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ అయితే దీంట్లోకి అయితే మనం కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకొని దీంట్లోకి అయితే కొంచెం ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు కారం వేసుకుందామండి. దీంట్లో అయితే ధనియాల పొడి వేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ధనియాలు వేయించి పెట్టుకున్నాం కాబట్టి ధనియాలు వేయట్లేదు. మీకు రుచికి సరిపడా కారం అయితే వేసుకొని, నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. మావి కారం ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే కారం వేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనము ఇప్పుడైతే మనము నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు అయితే మనమైతే కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇందాక కలిపి పెట్టుకున్న చింతపండు అయితే ఇప్పుడైతే మనము కలుపుకుందాము. చింతపండు అయితే మనం బాగా కలుపుకొని ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకుందాము. వేసుకున్నాక దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని అలాగే మళ్ళీ కలుపుకొని మళ్ళీ వేసుకుందాము. కొన్ని చింతపండులు పులుపుగా ఉంటాయి కాబట్టి వాటర్ కొంచెం వేసుకోవాలి. వాటర్ ఎంత కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, ఎందుకంటే చేపలు వేసినాక మనకి వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది కాబట్టి తక్కువే వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే మనం పోసుకున్నాక దీనికైతే ఒక మూత అయితే పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనిద్దాము. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో అయితే ఉడకనిద్దాము. అంతలోగా మనమైతే ఇందాక వేయించుకున్నాము కదా, అవైతే ఇప్పుడు మనమైతే దంచుకుందాము. ఇవైతే రోల్లో వేసి దంచుకోవాలన్నమాట. అయితే మెత్తగా అయితే దంచకూడదు. దీంట్లో నేనైతే తెల్లగడ్డ వాడైతే దీంట్లో అయితే ఇప్పుడైతే నెల్లూరు స్టైల్ కాబట్టి తెల్లగడ్డ వాడటం లేదు. అలాగైతే మెత్తగా అయితే దంచేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడైతే ఇదైతే బరకగానే ఉండాలి, మెత్తగా అయితే దంచకూడదు. ఇదైతే మనం కూరలో వేసిన తర్వాత మామూలుగా అయితే కరిగిపోతుంది. ఇలా ఉంది కదా, ఇప్పుడైతే మనమైతే గిన్నెలోకి తీసేసుకుందాము. ఇందాక చేపల కూర పెట్టాము కదా, ఇదైతే మరిగిందో లేదో చూసుకుందాం. చూసారు కదా, బాగా అయితే మరిగిపోయింది. మరిగిన తర్వాత ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా బంగారు తీగ చేపలు, 10 మినిట్స్ తర్వాత ఇవైతే మనమైతే వేసేద్దాము. ఇది ఒక్కొక్కటిగా వేసుకున్నాము. చూసారు కదా, చేపలు వేసే కొద్ది మనకి వాటర్ అనేటివి పైకి వచ్చేస్తూ ఉంది కాబట్టి మనం చూసి పోసుకోవాలన్నమాట వాటర్. చింతపండు కూడా చేపలన్నీ వేసేసుకున్నాము. నేనైతే చేపలన్నీ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ అలాగే మూత పెట్టేసిన తర్వాత తీసి చూద్దాము. చూడండి, మరుగుతుంది కదా వాటర్ అయితే, పులుసు అయితే. ఇప్పుడైతే మనము దీంట్లోకి అయితే ఒక 5 మినిట్స్ అయితే అలాగే ఉడకపెడతాము. 5 మినిట్స్ తర్వాత తీసి అయితే చూద్దాము. ఇప్పుడైతే ఉడుకుతుంది కదా, ఇప్పుడైతే దీంట్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు అయితే వేసేసుకుందాము. కట్ చేసి పెట్టిన మామిడికాయలు అయితే ఒక్కొక్కటి వేసేసుకుందాము. వేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనిద్దామండి.
10 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూద్దాము ఎలా వచ్చిందో. చూశారు కదా ఎలా ఉందో. ఇప్పుడైతే మనమైతే ఒక గంటె తీసుకొని నేను చెప్పాను కదా, ఆ గంటెతోనే ఒకే డైరెక్షన్లో అయితే కలుపుతూ ఉండాలి. ఎట్లా పడితే అట్లా కలిపేస్తే మనకైతే చేప ముక్కలు అయితే విరిగిపోతాయి. కాబట్టి ఒకే డైరెక్షన్లో అయితే కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే మీరైతే ఉప్పు అవన్నీ చూసేసుకోవచ్చు. చూసుకొని వేసుకోండి. నాకైతే మొత్తం అయితే సరిపోయింది. వాటర్ ఇంకా ఉంది కాబట్టి మళ్ళీ అయితే మూత పెట్టి చూస్తున్నాను. చూడు ఇంకా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఇందా దంచి పెట్టుకున్న పొడి అయితే ఇప్పుడు వేసేద్దాము. వేసుకున్నాక ఇప్పుడైతే మళ్ళీ ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకుందామండి. ఇప్పుడైతే ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకుందాము. నేను చెప్పాను కదండి, ఎట్లా పడితే అట్లయితే కలపకూడదు, చేపలు అనేటివి విరిగిపోతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనము జల్లెడ గంటే వాడాలి, కుంట గంటి వాడకూడదు. ఇప్పుడైతే మనమైతే మూత పెట్టేసుకొని ఒక 20 లేదా 30 మినిట్స్ అలాగే ఉడకనిద్దామండి. ఫ్రెండ్స్, నేను వేసిన పొడుపు కథకి మీ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ ఎవరు కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే నేనైతే లైవ్ తీస్తుంటే లైవ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే మనము ఒక 20 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూశారు కదా ఎలాగైతే ఉందో. ఇప్పుడైతే ఇవైతే మనకి గంటతో అయితే చూసుకుందాము. మనకి కొంచెం కన్సిస్టెన్సీలో పులుసుగా ఉంది కదా, అంటే ఇప్పుడైతే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంది. పులుసు అనేది మనకైతే చల్లారిపోయిన తర్వాత ఇంకా బాగా పీల్ చేసుకుంటుంది. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీ హెల్దీ అయిన నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.